అట్లాగే గొప్పగాను కావడానికి కారణమవుతున్న మీ అందరికీ కూడా మా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు భౌతిక శాస్త్ర రంగంలో అనేక మలుపులకు కారణమవుతున్న ద్రవ్యరాశికి కారణమైన హిగ్ బోసన్స్ కణాన్ని కనుక్కున్నామని ప్రకటించిన సెర్న్ శాస్త్రవేత్తల బృందానికి మనందరి తరఫున ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సమస్త సకల చరాచర సృష్టికి ఏది కారణమో దాన్ని అన్వేషించే భాగంగా మానవుడు సాగిస్తున్న ఈ ప్రయాణంలో వచ్చిన ఒక మూలమైన మలుపును, ఆ విజయాన్ని నేను ఆస్వాదిస్తా ఉన్నాను. మానవుని మేధోశక్తిని గుర్తించి గౌరవిస్తా ఉన్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్నేహితులారా, ఈ రోజున ప్రాథమిక విద్యాశాఖ మీతో మాట్లాడడానికి గత కాలంలో ఈ మధ్యన సాధించిన ప్రజా ఉపయోగమైన విషయాలను చెప్పుకోవడం కోసం ఈ వేదిక ద్వారా స్ట్రైట్ గా మా శాఖ దగ్గర ప్రైమరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అట్లాగే రాజ్య విద్యా మిషన్ సౌశిక్ష అభియాన్, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ, పబ్లిక్ లైబ్రరీస్, టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్, అట్లాగే ఎస్సీఆర్టీ, సైట్, జవహర్ బాల్ భవన్, సాక్షరతా మిషన్, దాంతో పాటుగా పరోక్షంగా ఏపీ మహిళా సమతా సొసైటీ పనిచేస్తున్నాయి. దీంట్లో ఈ రోజున విద్యని అనేక విధాలుగా విభజించుకున్నప్పుడు మౌలిక వసతులు, విద్య బోధించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్య బోధించడానికి అవసరమైన పరికరాలు, దానికి అవసరమైన ఆవాసాలు, దాంతో పాటుగా విద్యార్థులకి విద్యను అందించడానికి అవసరమైన ఒక మేధోపరమైన అకాడమిక్ అంశాలు ఇవి ఉంటాయని సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, కిరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరంన్నర కాలంలో అనేకమైన కొత్త విషయాల్ని, మౌలిక విషయాల్ని ప్రాథమిక విద్యారంగంలో చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మేము విద్యను చెప్పించే క్రమంలో భాగంగా ఒకటి, మొన్న వరకు జనరల్ గా సర్వశిక్ష అభియాన్ పేరు మీద కార్యక్రమాలు జరిగేవి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ కూడా, దీనికి ఉన్న అనేకమైన ఫంక్షన్స్ లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా రాజీవ్ విద్యా మిషన్లో ఒక భాగంగా మారిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాను. మౌలికంగా ఎక్కడైతే స్కూలు లేవో, ఎక్కడైతే పిల్లలకు పాఠశాల అందుబాటులో లేదో అక్కడ కొత్త స్కూల్ నిర్మాణం మా శాఖ, కొత్త స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వడం, పనిచేయించడం మా శాఖ చూస్తుంది. ఆ క్రమంలో భాగంగా 505 ప్రైమరీ స్కూల్స్, 31 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నిన్నటికి, అట్లాగే మొన్న మంత్రివర్గ సమావేశం ఆమోదించిన 1400 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ని ఈ లిస్టులో చేర్చలేదని, ఎందుకంటే అవి మొదలు కాబోతున్నాయి కాబట్టి. దాంతో పాటుగా టీచర్ ట్రైనింగ్స్ ని మేమిస్తాం. ఎప్పటికప్పుడు నైపుణ్యం కలిగిన విద్య పిల్లలకి ఇచ్చే విధంగా, పిల్లలకి ఏది అవసరం అట్లాగే అధ్యాపకులు తమ అధ్యాపన చేయడం కోసం ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో దానికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం. అట్లాగే అవసరమైన చోట ఎక్కడైనా టీచర్ విద్యార్థుల రేషియో సరిగా లేకపోతే ఒకవేళ సంబంధిత
సబ్జెక్టులకు టీచర్లు లేకపోతే అక్కడ విద్యా వాలంటీర్లను కూడా ఇవ్వడానికి మా శాఖ అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతో పాటు కాకుండా ఈ రోజున ప్రత్యేకంగా మద్రసా విద్యపైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ఈ రోజున డ్యూ రెస్పెక్ట్ తోనే అనేక ప్రగతిశీలంగా ఉన్న అనేక మంది ముస్లిం మైనారిటీ పెద్దలు కూడా కోరిన పిమ్మట వారి వారి విద్యతో పాటుగా లెక్కలు, సైన్స్, లాంగ్వేజ్ ఇటువంటి అంశాలని వాళ్ళకు నేర్పించేందుకోసం మా ఆర్వీఎం అనేక కార్యక్రమాలని టీచర్లని ఇవ్వడం విద్యార్థులకి, అట్లాగే మిడ్ డే మీల్స్ని వాళ్ళకి ప్రమోట్ చేయడం, పుస్తకాలు అంటే ఒక సపోర్ట్ని ప్రప్రథమంగా మన దగ్గర చేశాం. రికగ్నైజ్ చేయబడ్డ, ఎంలిస్ట్ చేయబడ్డ మదరసాలకి ఈ సపోర్ట్ని కంటిన్యూ చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం. అట్లాగే అవసరమైన చోట కంప్యూటర్లు ఇవ్వడానికి కూడా ఉదాహరణకి ఎక్కడైనా కేజీబీ స్కూల్స్ లాంటి కంప్యూటర్లు ఇస్తా ఉన్నాం. దాంతో పాటుగా అత్యంత ఈ మధ్యకాలంలో బాగా మాకంతా సంతోషాన్ని కలిగించిన అంశాల్లో కస్తూరిబా ఇంకా విద్యాలయం ఒకటి. అవుట్ ఆఫ్ ద స్కూల్ గర్ల్స్కి అనేక కారణాల రీత్యా స్కూళ్ళు మానేయించబడ్డ ఆడపిల్లల్ని ఈ రోజున వాళ్ళు చదువు చెప్పే దాంట్లో భాగంగా దాదాపు 800 కేజీబీ స్కూల్స్ ఈ రాష్ట్రం మొత్తం మీద మనం తెచ్చుకున్నాం. బహుశా దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కంటే కూడా ఎక్కువ కేజీబీ స్కూల్స్ని పొందిన రాష్ట్రంగా మనల్ని మనం గుర్తించుకోవచ్చు. వాళ్ళు సాధిస్తున్న విజయాలను చూసిన తర్వాత దానికోసం ప్రత్యేకంగా ఒక సొసైటీ ఫామ్ చేయడం జరిగింది. తొందరలో దాని యొక్క అధిపతి కూడా నియమిస్తాం. కస్తూరిబా స్కూల్స్ ఈ రోజున చూస్తే మన 10th క్లాస్ ఫలితాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున 90% ఫలితాలని సాధించిన సంగతి ఇక్కడ నేను గుర్తు చేసుకుని గౌరవపడతా ఉన్నాను అక్కడ. ఎందుకంటే రెగ్యులర్ పిల్లలు కాదు వాళ్ళు ఎవరు కూడా అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్, కొద్దిమందికి పేరెంట్స్ కూడా లేని పరిస్థితి. అట్లాగే ఆఖరిలో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూగానే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్ని ఈ రోజున ప్రాథమిక విద్యాశాఖ ఆర్వీఎం ద్వారా చాలా శ్రద్ధగా గమనిస్తా ఉంది. వారికి అవసరమైన రిసోర్స్ పర్సన్స్ని, వాళ్ళ టీచర్స్ని పెట్టడమే కాకుండా ఆ తర్వాత ఆ డాక్టర్ని కూడా, ఫిజియోథెరపిస్ట్లను కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం. గతంలో నెలకి 2 సార్లు 3 సార్లు విషయాన్ని కూడా పెద్ద ఎత్తున పెంచిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కుతో పాటుగా మంచిగా అభివృద్ధికరంగా ఎదిగే హక్కు కూడా ఉంది పిల్లవాడికి గుర్తించిన ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని కూడా శక్తివంతంగా అమలు చేస్తూ ఉంది. వీటితో పాటుగా సివిల్ వర్క్స్కి అంటే మన బిల్డింగ్స్కి చాలా స్పష్టంగానే ఈ రోజున అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, అట్లాగే టాయిలెట్స్ కానీ, ఉదాహరణకి ఈ నిమిషానికి టాయిలెట్ లేని టాయిలెట్ శాంక్షన్ కానీ స్కూళ్ళు చాలా తక్కువ. మన ఐఎస్ఓ లెక్క సమ్ చేస్తే ఒక 4,000 కంటే ఎక్కువ లెక్క మాకు తెలియలేదు. కానీ ఫీల్డ్ మీద మనం దాన్ని చూపించినప్పుడు 20,000 పైచులకు టాయిలెట్స్ ఫంక్షన్లు లేవని తెలిసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు దాదాపు 8.5 crores అంటే ఒక్కసారి గవర్నమెంట్లో శాంక్షన్ అయిన తర్వాత అవి డిఫంక్ట్ అయితే డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు 8.5 crores ఆ పనికి రాకుండా పోయిన టాయిలెట్స్ కూడా నిర్మించే కార్యక్రమాన్ని వేగవంతంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన బిడ్డలు అక్కడ ఆడపిల్లలు ఆ టాయిలెట్ సౌకర్యం లేకపోతే చదువులకు ఇబ్బంది పడతా ఉన్నారు, డ్రాప్ అవుట్ ఎదురు కారణమని అనేక సంస్థలు చెప్పిన తర్వాత అట్లాగే ఈ రోజున ఒక అనేకమైన స్కూళ్ళకు 48 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కాంపౌండ్ వాల్స్ కట్టే ప్రయత్నం. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ని ఆఖరిలో ఇది ఒక ప్రత్యేకంగా వచ్చిన అంశం. ఇవన్నింటినీ కూడా క్లబ్ అప్ చేస్తూ యూపీఏ సర్కార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రోజున రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ని ఈ భారతదేశానికి, భారతదేశంలో పిల్లలకి బహుమతిగా లేకుంటే కర్తవ్య నిర్వహణలో భాగంగా చేసిన కార్యక్రమాన్ని అందరూ ఆశించడం, యూనివర్సలైజేషన్ ఆఫ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ ని ప్రవేశపెట్టిన ఘనత ఇక్కడ యూపీ ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ ప్రిన్సిపల్ ప్రతి అంశాన్ని కూడా ఆమోదిస్తూ దీన్ని స్పష్టంగా అమలు చేయాలి,
ఎక్కడైతే బిల్డింగ్స్ కావాలో అక్కడ బిల్డింగ్లు ఇచ్చేందుకోసం ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 20,000 పైగా అడిషనల్ క్లాస్ రూమ్స్ ని ఈ సంవత్సరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్పిన విధంగా 3 సంవత్సరాల కాల పరిమితిలో ప్రతి ఒక్క అవసరాన్ని కూడా పూర్తి చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ, అట్లాగే ఈ రోజున రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ లో అనేక అంశాలు ఉన్నాయి. అందులో టీచర్ల సంఖ్య, పిల్లల సంఖ్య నిష్పత్తి, పిల్లలు చదువుకోవడం కోసం అనేక అవసరాలను తీర్చడం కోసం అది యూనిఫామ్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లేక స్కూల్ గ్రాంట్స్ కావచ్చు. ఉదాహరణకి ప్రతి స్కూల్ కూడా అప్పర్ ప్రైమరీ వరకు గ్రాంట్ ఇస్తుంది ప్రభుత్వం. 7,500 రూపాయల నుండి 12,000 రూపాయల వరకు ఆయా స్కూల్ యొక్క స్థాయిని బట్టి ప్రభుత్వం అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇస్తుంది. దాంతో పాటుగా ప్రతి సంవత్సరం 500 రూపాయలు టీచర్ గ్రాంట్ కూడా ఆ చదువుకోవాల్సిన విషయాల్ని చేసుకోవడం కోసం ఇచ్చే సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తాను. ప్రతి ఒక్క అమౌంట్ కూడా స్కూల్ కమిటీలో పెట్టే విధంగా ప్లాన్ చేసిన ప్రభుత్వం. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ లో చాలా అంశాలు ఉన్నాయి. అవి మీకు ఒక మాట పైన చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క పిల్లవాడు ప్రాథమిక విద్య అందాల్సిన ప్రతి పిల్లవాడు కూడా స్కూల్లోనే ఉండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇది చట్టం. ఇది 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లవాళ్ళు ఉండాల్సిన స్థానం బడే కానీ ఇంకోటి కాదని ఈ చట్టం నిర్దేశిస్తుంది. ఆ క్రమంలో భాగంగా అనేకమైన విషయాలు అవలంబించాం. ప్రత్యేకంగా వర్క్ సైడ్ స్కూల్ లాంటివి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ చాలా మంది కొన్ని ప్రాంతాల్లో, బార్డర్ ప్రాంతాల్లో అటు ఇటు పోయేటప్పుడు పని కోసం అవసరం ప్రతి ప్రాంతంలో కూడా పనిచేసే ప్రాంతంలోనే ఒక స్కూల్ పెట్టే ప్రయత్నం చేశారు. అట్లాగే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, మధ్యలో బడి మానేసిన వాళ్ళకి ఏమంటే కూడా మిడిల్ డ్రాప్ అయిన పిల్లలకు కూడా వాళ్ళకి రెసిడెన్స్ స్కూల్స్ కింద 800 పైన పెట్టాం, నాన్ రెసిడెన్స్ స్కూల్స్ కింద 400 పెట్టాం. ఇట్లా అంటే ఎక్కడ పిల్లవాడు ఉంటే అక్కడికే వెళ్ళి చదువు చెప్పించే ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న RVM ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఆడపిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తా ఉన్నాం. కస్తూరిబా స్కూల్స్ బహుశా ఈ దేశంలోనే ఒక పరిధి ప్రకారం నడిపిస్తున్న సంస్థగా మనం గుర్తించుకోవచ్చు. వాళ్ళకి ఎదుగుదల మొన్న జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్ లో కూడా వాళ్ళకు ఒక కన్సలేషన్ ప్రైజ్ వచ్చిన సంగతి కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నాను స్నేహితులారా. అంతేకాకుండా ఎక్కడ ఏం అవసరం, ఉదాహరణకు ఒకనొక సందర్భంలో ఆడపిల్లల డ్రాప్ అవుట్ కారణం ఆలోచించినప్పుడు టాయిలెట్ తో పాటుగా వారి యొక్క మంత్లీ నీడ్స్ కూడా, అంటే ఆ పిల్లలు మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా దాదాపు 7 లక్షల మంది పిల్లలకు శానిటరీ నాప్కిన్స్ ని కంటెస్ట్ ఇవ్వడానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం ఇంప్లిమెంటింగ్ టుడే. అంతేకాకుండా ఒక రూమ్ ని ఆడపిల్లల రెస్ట్ రూమ్ గా డిసిగ్నేట్ చేయాలని అనుకోవడం, దాన్ని సంవత్సరం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాన్ని కూడా సీరియస్ గానే మొదలుపెట్టడం జరిగింది స్నేహితులు. అంతేకాకుండా ఇంకా ట్రైనింగ్స్ కానీ వాటి అందుబాటు వచ్చిన తర్వాత ఈ రోజున అకాడమిక్స్ లో మా SCRT స్టేట్ రీసెర్చ్ సెంటర్ దాని అకాడమిక్స్ లో దాన్ని నోడల్ ఏజెన్సీగా ప్రకటించడం జరిగింది. చాలా నిజంగా ఈరోజు మార్పు చెందిన పుస్తకాలు భవిష్యత్ అవసరాల కోసం పిల్లల యొక్క పార్టిసిపేషన్ తో కంటిన్యూస్ గా ఎవాల్యుయేట్ చేసుకుని వాళ్ళ యొక్క అబిలిటీస్ ని కానీ చదవడం, అమలు చేయడం, అభ్యాసం చేయడం, మరింత మెరుగుపరుచుకోవడం, దాన్ని అసెస్ చేసుకోవడం, ముందుకెళ్ళడం, చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ కోసం మొత్తం మార్చే ప్రక్రియని మొదలుపెట్టాం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ ఎడ్యుకేషన్ కరికులం ఫ్రేమ్వర్క్ లేనప్పుడు ఈ సంవత్సర కాలంలోనే ఆ స్టేట్ ఎడ్యుకేషన్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా ఫామ్ చేసే సంగతి పబ్లిక్ డొమైన్ లో పెట్టి అనేక అభిప్రాయాలు తీసుకొని మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లి ఈ రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ ని ఏ విధంగా చదువు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విషయాలు చెప్పాలి, భవిష్యత్ అవసరమైన విషయంగా అనేకమైన పరిశోధక పత్రాలతో పాటుగా దాన్ని రూపొందించడం జరిగింది. దాంతో పాటుగా రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఒక భాగంగా 20% ప్రైవేట్ స్కూళ్లలో బలహీన వర్గాలకు చెందిన పిల్లల కంటే పేద పిల్లలకి అవకాశం ఇవ్వాలని
వచ్చే విధంగా అనేక అడ్డంకుల తర్వాత హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసుల తర్వాత ప్రభుత్వం ఆ కేసులకి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పాఠశాల యాజమాన్యాలు ఇది అమలు చేయకూడదని కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి సూచనల మేరకు ఆశీస్సులతో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా ఆ కేసును వాదించి యాక్ట్కి అనుకూలంగా అంటే 25% సీట్లు ప్రైవేట్ స్కూళ్ళలో పేదవాళ్ళకి ఇవ్వాలి అనే విధంగా ఒక విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ దానికోసం కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాను. చాలా మంది మిత్రులు అడగడం జరిగింది ఇష్యూ పై. ఉదాహరణకి యాక్ట్లో ఎటువంటి రిజర్వేషన్ ఇష్యూ దాంట్లో లేదు. యాక్ట్ బలహీన వర్గాల పిల్లలకి ప్రవేశం జరగాల ప్రైవేట్ స్కూళ్ళల్లో దాన్ని కల్పించండి అని చెప్పింది. కానీ అక్కడ ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే 20% సీట్లలో ఎవరికి ఎంత ఇవ్వాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకునే పరిస్థితి. సెంట్రల్ యాక్ట్ అనే విషయాన్ని రూల్స్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పెట్టి ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఫీజు కట్టలేరో వారికి అవకాశం కల్పించాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా చెప్పిన సంగతి ఇక్కడ నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను స్నేహితుల. ఆ క్రమంగా మేము రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆలోచించేటప్పుడు సో ఇక్కడ ఈ కామెంట్ కరెక్ట్గా తప్పు చెప్పలేను, కానీ అది పెట్టాల్సిన ఆ క్రైటీరియా ఏంటి అనే ఒక చర్చ సాగుతా ఉంది. బహుశా ఈరోజు పొద్దున్నే కూడా దాన్ని నేను మాట్లాడాను. అనేక అంశాలు చేసుకున్నాను. వైట్ రేషన్ కార్డు పెడదామా అన్న ఒక ఆలోచన. కానీ కొన్ని జిల్లాల్లో ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా వైట్ రేషన్ కార్డులు ఎక్కువ ఉన్న సంగతి ఇక్కడ మనం దాచిపెట్టుకున్నా కానీ దాగైన ఒక సత్యం. పెద్ద పెద్ద ఫార్మర్స్ కి పెద్ద కాంట్రాక్టర్స్ కూడా వైట్ కార్డులు ఉన్న సంగతి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. సో ఎవరికి ఇవ్వాలన్న సంగతి పైన ఒక ఆదాయాన్ని బాగా పెట్టుకోవాలనే విధంగా ఒక ఆలోచిస్తా ఉన్నాం. సో దాని కూడా డిస్కషన్. దీంతో పాటుగా అనేక అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఉదాహరణకి ఈ ఫండింగ్ నేచర్ని ఈ రోజున అది స్టార్టింగ్ ఒకటో క్లాస్కి ఈ రోజున అది 60 కోట్లు 70 కోట్లు కావచ్చు. యాక్చువల్ మిషన్ లో భాగంగా అది ఇట్లా పెంచుకున్న తర్వాత దాని ఫండింగ్ ఎవరెవరు ఏ విధంగా వేరే జనరేషన్ పైన ఒక పాయింట్ సాగుతా ఉంది. అట్లాగే రిజర్వేషన్ పాలసీ పైన సాగుతా ఉంది. కమిటీ కూడా ఈ రోజున కమిటీ ఫామ్ చేశాం. ఆ కమిటీ సూత్రబద్ధంగా దీన్ని అమలు చేయాలనే రిపోర్ట్ ని మాకు ఇచ్చి ఉంది. దాంతో పాటుగా ఒక విద్యా హక్కు చట్ట ప్రమాణాలకు లోబడిన పిల్లలకి ఒక రీజనబుల్ గుడ్ చదువు ఇవ్వగలిగిన ప్రైవేట్ స్కూళ్ళు లెక్క వేసినప్పుడు ఒక 7,000 పైచిలుకు స్కూళ్ళు ఆ లెక్కలో తెలివి ఉన్నాయి. ఆల్రెడీ కరస్పాండెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనకి మొదలైంది. ఏది ఏమైనా అత్యంత పేదవాడు అనే పిల్లవాడికి అది చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం మేమందరం. ఎందుకంటే అది యాక్చువల్గా ఈ చట్టాన్ని చేసింది మేము, ఇంప్లిమెంట్ చేయబోతున్నది మేము. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేక అంశాలతో పాటుగా ఇందులో ఈ రోజున ఇవన్నీ క్లారిటీ ఆఫ్టర్ 9th వాట్ ఇస్ ద ప్రాబ్లం. అది కూడా నేనైతే పర్సనల్గా అప్పుడు ఏమనిపిస్తాయంటే 1 నుంచి 8 వరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. 9, 10కి ఆ పిల్లలు రైట్ టు ఎడ్యుకేషన్ పరిధిలోకి రావాలి. మనం పాలసీ తయారు చేసే వాళ్ళగా వారి పరిస్థితులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ లో కూడా దాన్ని ఒకసారి ఢిల్లీకి వెళ్ళి కూడా క్లారిటీ తీసుకురామని చెప్పారు. బహుశా 15th పైన ఢిల్లీకి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి అది ఒక అంశంగానే ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాకుండా కొద్దిమంది మన విద్యావేత్తలు అట్లాగే టీచర్ల సంఘాలతో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తమకు అభిప్రాయాలు ఉన్నాయని వాళ్ళు రిప్రజెంట్ చేసిన తర్వాత స్నేహితుల దీంతో పాటుగా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ గురించి ఇక్కడ నేను మీతో మాట్లాడాను. ఈ రోజున అనేక కారణాల రీత్యా స్కూల్ మానేసిన పిల్లలు, లేక పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు, లేక పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా కాలంగా విద్యా వ్యవస్థని 2 రకాలు విధించుకొని భారతదేశంలో పని జరుగుతాం. ఒకటి ఓపెన్ స్కూల్ సిస్టమ్ కింద
ఒకటి ఫిక్స్డ్ ఫ్రేమ్ సిస్టమ్. ఆ ఓపెన్ స్కూల్ సిస్టంలో ఈ 2 సంవత్సరాల్లో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో